సజీవుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తివంతమైనటువంటి నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? చాలా కాలం తర్వాత ప్రభు సన్నిధిలో ఆయన ఘననామాన్ని కనపరిచేటటువంటి భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. ఎందుకంటే మరి ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి విషమ పరిస్థితుల ద్వారా దాటుకుంటూ నేటి క్షణంకి కొంత ఓరటను పొందుకునేటటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. మరి ఎటు చూసిన లోకములో మరణాలు, యాక్సిడెంట్లు, భయంకరమైనటువంటి ప్రాణాపాయ స్థితులతోటి మరణదూత మన దేశంలో సంచారం చేస్తుందా అన్నట్లు మరి ఈ ఉదయం లేచిన వెంటనే ఏదో ఒక శోధన. అటువంటి సమయంలో చాలామంది దేన్నో ఆశ్రయముగాను ఆధారంగాను మరి దాన్నే అనుసరిస్తూ అది నాకు ఉంది కదా, నాకేమీ పర్వాలేదు అని అనుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. కానీ క్రైస్తవులకు ఉన్నటువంటి మనము నాకు ఆధారం యేసే అని ముందుకు సాగవలసినటువంటి బాధ్యత. ఎందుకంటే ఈ లోకంలో దేన్ని నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు. ఈ లోకమంతా ఒక నటన. అవసరానికి మనలను ఉపయోగించుకొని మనల్ని శోధించి వేధించి రకరకాలుగా మన మీద నిందలు మోపేటటువంటి మనుషులు ఒక ప్రక్కనైతే సైతాను వీళ్ళని ఎలా ప్రయత్నం చేయాలి, మరి దేవుని మార్గంలో నడుస్తున్నారు కాబట్టి వీరిని ఆ మార్గం నుండి ఎలా తప్పించాలి అని సైతాను ఒక ప్రక్కనే నమ్ముకున్నవారు మరి నట్టేటను ముంచుతూ ఉంటారు. కాబట్టి అటువంటి సమయంలో మనము యేసయ్యను ఆధారం చేసుకోవాలి. మరి బిడ్డకు తల్లి ఆధారం అవుతుంది, భార్యకు భర్త ఆధారం అవుతాడు, అలాగే తల్లిదండ్రులకు వృద్ధాప్యం ముందు బిడ్డలు ఆధారం అవుతారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకములో ఎవరు మనకు ఆధారం అవుతారు అని అంటే యేసయ్య ఒక్క ఆయనే. కాబట్టి మనము మనుషుల్ని ఆధారం చేసుకున్నంత కాలము కూడా మన జీవితాలు ఏమాత్రము కూడా మనశ్శాంతిని కానీ ఆత్మశాంతిని కానీ పొందుకోలేవు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు. ఆది కాండము 37 అధ్యాయం 1-28 వచనాలు మనం చదువుకుంటే యోసేపు మరి దేవుణ్ణి ఆధారం చేసుకుని ముందుకు సాగాడు. ఆధారం అనుకున్నటువంటి తల్లిదండ్రులు దూరం అయిపోయారు. నేను చిన్నవాడిని కాబట్టి నా అన్నలు నాకు ఆధారం అవుతారని అనుకుంటే అన్నలే చంపటానికి రకరకాలుగా శోధనలు పెట్టారు. మరణానికి కూడా చంపటానికి ఏదో రకంగా చంపేస్తే మిగిలిన మనమే మన తండ్రికి వారసులమవుతాము, తండ్రి కలిగిన సమస్తానికి మనమే అధికారులమవుతామనేటటువంటి తపనతోటి మరి యోసేపును చంపటానికి శతవిధాల ప్రయత్నం చేశారు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుని దేవుడి మార్గంలో నడుస్తున్నప్పుడు లోకము మనలను ద్వేషిస్తుంది, హింసిస్తుంది, మనలను పాడు చేయటానికి, పతనం చేయటానికి, అల్లరి చేయటానికి ప్రయత్నిస్తుంది దేవుని పిల్లలు. కాబట్టి యోసేపు మనుషుల మీద ఆధారపడలేదు, మనుషుల్ని ఆధారంగా చేసుకోలేదు, ఆశ్రయంగా చేసుకోలేదు, కానీ దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. అందుకనే యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మరి ఎంత గొప్పవాడయ్యాడు దేవుని పిల్లరా. అలాగే యోబుని చూడండి, నీతిపరుడు, యథార్థపరుడు, అతని వంటివాడు ఆ నూది దేశంలోనే చుట్టుపక్కల లోకంలోనే లేడని దేవుని చేతే ప్రశంసలు పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? అతడు దేవుణ్ణే ఆధారం చేసుకున్నాడు తప్ప తనకున్న ఆస్తిని కానీ మరి బిడలను కానీ కుటుంబాన్ని కానీ కలిగినటువంటి సంపదలను ఆధారం చేసుకోలేదు. మరి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, చెడుతరాన్ని విసర్జించి దేవుని మార్గంలో నడిచిన వాడు, అంత గొప్ప వాడికి ఎన్నో శ్రమలు, ఎన్నో వ్యాధులు, కుటుంబంలో ఉన్న బిడ్డలు చనిపోయారు. మరి నేటి దినాల్లో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎన్నో ప్రమాదాలు గుండా. ఎందుకంటే దేవుని పరిచర్యలు ముందుకు సాగుతున్నాం, దేవుని మందిరం కట్టడానికి ముందుకు వెళ్తున్నాం. అటువంటి సమయంలో లోకానికి ఇష్టం ఉండదు, సైతానికి ఇష్టం ఉండదు. అదేదో రకంగా పతనం చేసేయాలి, ఏదో ఒక గాయం పెట్టేసి, ఏదో ఒక అలజడిని సృష్టించేసి ఏదో రకంగా పాడు చేసేయాలి. ఇది ఆ సైతాన్ యొక్క ఉద్దేశం. కాబట్టి యోబు జీవితంలో ఎన్నో శ్రమలు. అయితే యోబు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు, యెహోవాను ఆధారం చేసుకున్నాడు కాబట్టి అతను కదల్చబడలేదు. దేవుని బిడ్డలారా, పౌలుకు కూడా ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో భయంకరమైనటువంటి విషమ పరిస్థితులు. చంపటానికి వచ్చేవారు, గాయపరచడానికి వచ్చేవారు, అవమానపరచడానికి వచ్చేవారు, తను నమ్ముకున్న వారే తిరుగుబాటు చేశారు.
అటువంటి సమయంలో ఆయన మరి పౌలు గారు ఎన్నో ఆపదల నుంచి నా యేసే ఆధారం అనుకుంటూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11 అధ్యాయము 23 నుంచి 28 వరకు చదువుకుంటే ఆయన ఆపదలు మనకు అర్థమవుతాయి. అయితే ఆయన అంటాడు, నా విశ్వాసమును కాపాడుకుంటున్నాను అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి ప్రతి మానవునికి శోధనలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనము సహజంగా వస్తుంది. ఎంతటి వారికైనా, వాడు గొప్పవాడైతే ఉండొచ్చు, ధనవంతుడైతే ఉండొచ్చు. అటువంటి సమయంలో మనము ఆధారం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది కదా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం, మనకు శ్రమలు శోధనలు రాక తప్పవు, అయితే శోధన సహించేవాడు ధన్యుడు అంటారు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి ఈ శ్రమలు శోధనలు ఆపదలు వచ్చినప్పుడు సామెతల గ్రంథం 24:10 చెప్తాడు, శ్రమ దినాన్ని కృంగిపోకూడదు. మత్తయి సువార్త 24:13 అంటాడు, అంతము వరకు సహించేవాడు ధన్యుడవుతాడు, అతడు విజయాలు పొందుకుంటాడు. కాబట్టి ఆపద వచ్చినప్పుడు ఆధారము దేవుని చేసుకుంటే మనం విజయాలు పొందుకుంటాం. భయపడవలసిన పని లేదు, ధైర్యంగా ముందుకు సాగుదాం. అట్టి రీతిగా సర్వశక్తివంతుడు మనకందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. యేసయ్యా, ఆపదలు, శోధనలు, వేదనలు, దుఃఖాలు వచ్చినప్పుడు నాకు ఆధారం నీవేనయ్యా అని ధైర్యంగా ఉండటానికి మీరు సహాయం చేసి నడిపిస్తారని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య రాకడ సమయం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరి ప్రభు సన్నిధిలో ఆ కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.